హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటివరకు అయితే మన రుణమాఫీ గురించి అయితే చాలామందికి అయితే వెసులుబాటు కలిగినట్టు కలుగుతుంది. చాలామంది అయితే కొద్దిగా నిరాశ చెందుతారు. ఎందుకంటే కొంతమందికి 30,000 ఉన్న వాళ్ళు కావచ్చు, 1,50,000 ఉన్న వాళ్ళు కావచ్చు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు కావచ్చు. కొందరికి మాత్రమే అయినట్టయితే మనకు సమాచారం. ఇక్కడ చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి చూసుకుంటే మన తుమ్మల నాగేశ్వర్ గారు అయితే అందరి అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అలానే చాలామందికి అయితే ఇప్పటివరకు రుణమాఫీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎక్కడ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటికీ డైరెక్ట్ మీ ఈఏఓ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, మండల్లో మన ఈ రైతుల గురించి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీకైతే పూర్తి సమాచారం అయితే అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే అకౌంట్ బుక్, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ ఒకటి, ఈ 3 తీసుకొని వెళ్ళిపోతే అయితే మీకైతే మీ సమస్య అనేది అక్కడ అయితే తీరొచ్చు అని చెప్పేసి అన్ని ఛానల్స్ వాళ్ళు కావచ్చు, వేరే సైట్స్ వాళ్ళు కావచ్చు, మంచి సైట్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సైట్ ఒక లింక్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మొత్తం వీడియో అయితే చూడండి. మొత్తం మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కానీ కామెంట్ రూపంలో అయితే ఫ్రెండ్స్. ఎనివే, మొత్తం మీద అయితే మీకు రుణమాఫీ తీరుతుంది. కానీ ఈ ఆగస్టు 15 లోపు అని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు 15 లోపు అయితే అందరికీ ఖచ్చితంగా 100% అయితే రావడం జరుగుతుంది. నేను కొద్దిగా బ్యాంకర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు రావడం లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రుణమాఫీ అనేది 100% అందరికీ తీరుతుంది. అలానే మరి కొద్ది రోజుల్లో మనకైతే ఒక గుడ్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఏంటంటే ఈ రైతు రుణమాఫీ అయిపోయిన తదుపరి వారం 2-3 రోజుల్లో వెంబటి అయితే మనకు రైతు భరోసా కింద 7,500 జమ చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికైతే మనకు ఇప్పటిదాకా చేయలేదు. కాబట్టి నెక్స్ట్ అయితే అది చేయబోతున్నారని చెప్పేసి మనకు ఉన్న ఫుల్ సమాచారం. కాబట్టి మీరైతే మీ బ్యాంకును విజిట్ చేసి ఏది మీ కేవైసీ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ అందరూ రెడీ అయి ఉంటారు. అదైతే నాకు తెలుసు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.